వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. వైసీపీ నుంచి టీడీపీలోకి 5 ఎమ్మెల్యేలు వచ్చారు. ఇందులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు సీటు కేటాయించారు. కొలుసు పార్థసారథికి నూజివీడు కేటాయించారు. తాడికొండలో ఉండవల్లి శ్రీదేవికి బిగ్ షాక్ తగిలింది. తాడికొండ సీటును మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్కు కేటాయించింది టీడీపీ. ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా షాక్ ఇచ్చింది పార్టీ. ఉదయగిరి సీటు టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్కి కేటాయించారు. తొలి జాబితాలో ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి పేరు కూడా లేదు. మొత్తం మీద 5 ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి జంప్ అవుతే అందులో 2 మాత్రమే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చోటు కల్పించింది. మిగతా 3కి మొండి చేయి చూపించిన పరిస్థితి. ముఖ్యంగా తాడికొండ సీటు శ్రీదేవికి బదులు శ్రవణ్ కుమార్ కేటాయించారు. ఇటు ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి బదులు కాకర్ల సురేష్ కేటాయించారు. అలాగే ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి కూడా చోటు దక్కని పరిస్థితి. ఎస్, మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతారు. కృష్ణమోహన్, వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన 5 ఎమ్మెల్యేలు కేవలం 2 మాత్రమే ప్రస్తుతం స్థానం దక్కిన పరిస్థితి. మిగిలిన 3 కూడా పార్టీ మొండి చేయి చూపించినట్టుగా తెలుస్తుంది. సో ఏం జరుగుతుంది? వీళ్ళకి ఎలాంటి హామీ ఇచ్చింది? ప్రస్తుతం వీళ్ళు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు? ముఖ్యంగా 2 మాత్రమే కోటంరెడ్డికి అలాగే పార్థసారథికి మాత్రమే సీటు కేటాయించిన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంది? మరి మిగతా 3 పరిస్థితి ఏంటి? ఎస్ సార్, రామ్దాస్ సార్, మొత్తం మీద అయితే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు 5 మంది ఈరోజు తెలుగుదేశానికి వస్తే వాళ్ళలో మొదటి లిస్టులో కేవలం 2 మాత్రమే వచ్చిన పరిస్థితి. ఒకటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ నుంచి ఆయన వైసీపీ నుంచి గెలుపొందిన తర్వాత మళ్ళీ టీడీపీలోకి జాయిన్ అయిన తర్వాత అతనికి మాత్రమే సీటు కేటాయించారు. తర్వాత గొలుసు పార్థసారథి, పెలంలూరు నుంచి గెలుపొందిన గొలుసు పార్థసారథి ఇప్పుడు నూజివీడు నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. వీళ్ళిద్దరికే సీట్లు కేటాయించింది. మిగతా ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డికి కావచ్చు, వీళ్ళ 3కి మిగతా ప్రాంతాల నుంచి ఆయా నియోజకవర్గాల నుంచి పూర్తిగా కూడా సీట్లు కేటాయించలేదు మొదటి లిస్టులో. అయితే బహుశా ఆనం రామనారాయణ రెడ్డి పేరు మాత్రం సెకండ్ లిస్టులో ఉండబోతుంది. అది ఆత్మకూరు నుంచి వెంకటగిరి అనే 2 మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో బహుశా ఆత్మకూరు నుంచి అతని పేరు వెలువడే అవకాశాలు ఉన్నాయనేది టీడీపీ వర్గాలు చెప్తున్న పరిస్థితి. మిగతా 2 శ్రీదేవి కావచ్చు, లేకపోతే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి సీటు లేనట్టే మేకపాటి చంద్రశేఖర్కి షాక్. అలాగే శ్రీదేవి విషయం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. శ్రీదేవి కూడా సీటు రాకపోవచ్చు అనేది తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన 5 మంది ఎమ్మెల్యేల్లో 3కి ఇప్పటికి ప్రస్తుతానికి 2 సీట్లు కన్ఫర్మ్ అయినాయి. మిగతా 3లో నెక్స్ట్ లిస్టులో ఒక ఆనం రామనారాయణ రెడ్డికి మాత్రమే లిస్ట్ వచ్చే పరిస్థితి ఉంటుంది. మిగతా 2కి షాక్ ఉన్నట్టుగానే కనపడే పరిస్థితి అయితే ఉంది రామ్దాస్. కానీ ఓవరాల్గా చూసుకుంటే 5 మందిలో మొదట రామనారాయణ రెడ్డి పేరు కూడా ఈ లిస్టులో వస్తుందని అనుకున్నారు. కానీ లాస్ట్ మూమెంట్లో అది వెంకటగిరి కావాలని ఆనం రామనారాయణ రెడ్డి గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యంలో సో ఆత్మకూరు వదిలి ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి ఇవ్వాలా లేదా అనే అంశం మీద కొంత చర్చ జరుగుతోంది. బహుశా ఈ 2-3 రోజుల్లో అది కూడా కొంత క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే ఉంది. శ్రీదేవి విషయంలో కావచ్చు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో కావచ్చు, ఈ 2 మాత్రం ఖచ్చితంగా సీటు లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. సో వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన ఎమ్మెల్యేలలో ఇప్పుడు మనం చూసిన లిస్టు ప్రకారం చూసుకుంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు రూరల్ నుంచి అదే స్థానం నుంచి కేటాయించారు. పార్థసారథికి మాత్రం పెనంలూరు నుంచి కాకుండా నూజివీడుకి సీటు కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. సో అడ్జస్ట్మెంట్లకు సంబంధించిన వ్యవహారంలో 2కి సీట్లు వచ్చే, మిగతా 3కి ఇంకా రాలేదు. బహుశా సెకండ్ లిస్ట్ అంటే దాదాపుగా ఇంకొక 80-85 స్థానాలు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి వ్యవహారంలో ఇంకొక 2-3 రోజుల్లో ఒక తుది జాబితా వస్తుంది. బీజేపీకి సంబంధించిన వాళ్ళ మిగతా 3కి ఇతరత్ర స్థానాల్లో సర్దుబాటు చేయబోతున్నారా, లేదంటే వాళ్ళకి ఇంకా వేరే ఏదైనా పార్టీ హామీ ఇచ్చిందా? అధికారంలోకి వస్తే కనుక ఇతరత్ర పదవులు ఏమైనా కట్టబెడతామనే హామీ ఏమైనా ఉందా వాళ్ళకి? బేసిక్గా నాకున్న సమాచారం అది ఆనం రామనారాయణ రెడ్డి విషయంలో కొంత సమాచారం ఉంది. బహుశా 2-3 రోజుల్లో అదొక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రమే ఉంది. మిగిలిన ఉండవల్లి శ్రీదేవికి కావచ్చు, లేకపోతే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 2కి కూడా బహుశా మొండి చేయి లభించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ 2 సీట్లు మాత్రం బహుశా కన్ఫర్మ్ కాదు. బహుశా వాళ్ళకి ఏదైనా పదవులు ఇస్తామనో లేకపోతే ఇంకా వేరే ఆఫర్లు ఏమైనా ఇస్తారేమో వేచి చూడాలి. కానీ అంటే ఇప్పుడు ఎవరైతే వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలలో మాత్రం కొంత తేడా అయితే కనపడుతుంది. ఆ ఎమ్మెల్యేలకు సంబంధించినట్లో 2కి మాత్రమే ఇప్పుడు కన్ఫర్మ్ సీట్లు వచ్చినాయి. మిగతా 3లో ఒకటి ఆనం రామనారాయణ రెడ్డిది మరో లిస్టులో వచ్చే పరిస్థితి. కానీ మిగతా 2 విషయంలో మాత్రం రామ్దాస్ ఇప్పటికిప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఆ 2కి
ఛాన్స్ లేదనేది టీడీపీ నుంచి అందుతున్న సమాచారం రామ్దాస్. రైట్, ఇది మొత్తం మీద వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చింది పార్టీ. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన 5గురు ఎమ్మెల్యేల్లో కేవలం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు సిటీ కేటాయించారు, అలాగే కొలుసు పార్థసారథికి నూజివీడు కేటాయించారు. ఇక తాడికొండలో ఉండవల్లి శ్రీదేవికి పార్టీ షాక్ ఇచ్చింది, అక్కడ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్కు కేటాయించారు. అలాగే ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బదులు కాకర్ల సురేష్కు పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇక తొలి జాబితాలో ఆత్మకూరు సీట్ సంబంధించి ఆనం రామనారెడ్డి పేరు కూడా ఇంకా ఖరారు కాలేదు. బహుశా రెండో జాబితాలో ఆయనకు సీటు దక్కే అవకాశాలు లేవు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో చేరిన 5గురు రెబెల్ ఎమ్మెల్యేల్లో 2కి మాత్రమే ప్రస్తుతానికి పార్టీ అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. మిగిలిన 3 విషయంలో ఆనం రామనారెడ్డి మినహాయిస్తే మిగిలిన 2కి సంబంధించి పార్టీ మరి ఏ రకమైనటువంటి ఆలోచన చేసింది, భవిష్యత్తులో వేరే ఇతరత్ర పదవులు ఏమైనా కట్టబోతుందా, ఏం జరగబోతుందని మాత్రం ఆసక్తికరంగా మారింది.